లంగరౌజ్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నిందితుడు ప్రణయ్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు పోలీసులు. కఠిన శిక్ష పడేలా చేస్తామంటున్నారు లంగరౌజ్ పోలీసులు. దంపతుల్ని బలి తీసుకున్నాడు ప్రణయ్. తల్లిదండ్రుల మృతితో చిన్నారులు కన్నీటి పర్యంతమవుతున్నారు. మా డాడీ బేస్ మొత్తం బ్లడ్ ఉండే. మా అమ్మ చెప్తుంటుండే నువ్వు ఏమైనా చేయు కానీ బ్రేవ్ ఉండి చెయ్యు. తప్పతాగి డ్రైవింగ్ చేసి అమాయకుల ప్రాణాలు తీసేస్తున్నారు కొందరు తాగుబోతులు. హైదరాబాద్ లంగర్ హౌస్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ కు 2 బలైపోయారు. మందుబాబు నిర్లక్ష్యానికి 2 నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. హైదరాబాద్ లంగర్ హౌస్ ప్రమాదంలో భార్యాభర్తలిద్దరూ తిరుగురాని లోకాలకు వెళ్లిపోయారు. మత్తులో చిత్తయి యాక్సిడెంట్ చేస్తే ఆ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాల పరిస్థితి ఏంటి? వారి పిల్లలను ఆదుకునేవారు ఎవరు? అవును, హైదరాబాద్ లంగర్ హౌస్ లో ఓ తాగుబోతు సృష్టించిన బీభత్సానికి 2 చిన్నారులు తల్లిదండ్రులను కోల్పోయారు. తల్లిదండ్రుల మృతితో ఆ చిన్నారులు కన్నీరు మున్నీరవుతున్నారు. తమ తల్లిదండ్రుల ప్రాణాలు తీసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు ప్రేరణశ్రీ, ధృతిశ్రీ. ఏం కాలేదు, కాలి చేతులు ఇరిగినాయి అని చెప్తుంటే నేను పోయి చూసిన. మా మమ్మీ నోట్లోకి వెళ్ళి సంథింగ్ వాస్ కమింగ్ అండ్ మా డాడీ మొత్తం లైక్ బ్లడ్, ఫేస్ మొత్తం బ్లడ్ ఉండే. అండ్ దట్ గాయ్ హూ వాస్ డ్రైవింగ్ ద కార్ ఉనుతో బస్. మా మమ్మీ చెప్తుంటుండే నువ్వు ఏమైనా చెయ్యు కానీ బ్రేవ్ ఉండి చెయ్యు అంతే. పిల్లలకు ఎలాంటి లోటు లేకుండా చూసుకునేవారంటూ కన్నీటి పర్యంతమయ్యారు మీనా ఠాకూర్ తల్లి. కూతురు అల్లుడు మృతితో ఏం చెయ్యాలో దిక్కుతోచడం లేదంటూ గుండెలు బాదుకున్నారు. నేనే చూసుకుంటాను మేడం పిల్లలను, ఆమె ఫీజులు గిట్ట అన్ని కట్టుకుంటుంది. పిల్లలను చాలా బాగా చూసుకుంటుంది మేడం, ఏది లోటు రానియదు అస్సలు. పిల్లలకి ఏది కావాలంటే అది మంచి సంపాదించుకొని పిల్లలను మట్టుకు మంచిగా చూసుకుంటుంది మేడం. అసలు ఏ లోటు అనేది లేదు పిల్లలకు. తిండి కాడ కానీ బట్టల కాడ ఇది కావాలంటే సరే అందిస్తుంది ఆమె. పిల్లలకంటే ప్రాణం మేడం, ఏం చేయాలని చెప్పి నిందితులకు శిక్ష పడేలా చూస్తామంటున్నారు లంగర్ హౌస్ పోలీసులు. వాళ్లపై ఇదివరకే పలు కేసులున్నట్టు తెలిపారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ జ్యోతి అందిస్తారు. లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో కారు బీభత్సాన్ని సృష్టించింది. ఈ ప్రమాదపు ఘటనలో 2 మృతి చెందగా మరికొంతమందికి తీవ్ర గాయాలన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు లంగర్ హౌస్ ఇన్స్పెక్టర్ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్, అసలు ఈ ప్రమాదం ఎన్ని గంటల సమయంలో జరిగింది? ఎంతమంది చనిపోయారు, ఎంతమంది ఇంజూరీ అయ్యారు సార్? మేడం, నిన్న రాత్రి అంటే 30/11/2024 నైట్ 20 to 10 hours మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. వచ్చినప్పుడే మా పెట్రోలింగ్ కార్ బ్లూ కోట్ వాళ్ళందరూ కూడా స్పాట్కి వెళ్ళడం జరిగింది. అప్పటికే అక్కడ ఒక మగ మనిషి, ఒక లేడీ చనిపోవడం అంటే సివియర్ ఇంజరీస్ ఉంటే ఇమీడియట్ వాళ్ళు హాస్పిటల్ షిఫ్ట్ చేసినప్పుడే వాళ్ళు హాస్పిటల్ తీసుకువెళ్ళే వాళ్ళు బ్రాడ్ అని చెప్పేసారు. అయితే ఈ యాక్సిడెంట్లో మొత్తం ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో ఆయన మొత్తం ఒక 4 వెహికల్స్ టోటల్ అంటే 3 స్కూటీ వెహికల్స్, మోటార్ సైకిల్స్, ఒక ట్రాలీ కూడా యాక్సిడెంట్ తెలిసింది. అయితే ఆయన ఇంతకుముందే అదే రోజు సన్ సిటీలో కూడా ఒక యాక్సిడెంట్ చేసి పారిపోయి ఇక్కడికి వచ్చిన మా దృష్టికి వచ్చింది. అంటే ఇప్పుడు ఈ డ్రైవ్ చేస్తున్నటువంటి వ్యక్తి పేరేంటి సార్? ఏం చేస్తూ ఉంటాడు? అతను ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ చేస్తున్నప్పుడు ఇన్సిడెంట్ జరిగింది? ఈయన పేరు ప్రణయ్ అని తెలిసింది మాకు. ఆయన నేటివ్ వచ్చేసి దోమ మండలంలోని మోత్కూర్ విలేజ్, వికారాబాద్ డిస్టిక్. ఆయన వర్క్ చేసేది శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్లో పనిచేస్తుంది మా దృష్టికి వచ్చింది. ప్రజెంట్ అక్యూజ్ కూడా ఉన్నాడు, మా దగ్గరనే ఉన్నాడు. అన్ని రకాలుగా సైంటిఫిక్గా ఎవిడెన్స్తో ఫిక్సప్ చేసి ముద్దాయికి ఎవరైతే అక్యూజ్ ఉన్నారో వాళ్ళకి 100% శిక్ష చేస్తూ వాళ్ళ బాధితులకు న్యాయం చేసేటట్టు మేము కృషి చేస్తామండి. మొత్తానికి ఇది పరిస్థితి. కేసులో ఎవరైతే నిందితుడిగా ఉన్నటువంటి ప్రణయ్ని కూడా అదుపులోకి తీసుకున్నామో రిమాండ్ కూడా చేస్తామని చెప్తూ ఉన్నారు. పర్టికులర్గా ఎవరైతే మద్యం సేవించి తప్పతాగి రోడ్ల మీద తిరిగితే మాత్రం ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు ఉంటాయంటూ కూడా చెప్తున్నారు. జర్నలిస్ట్ సురేష్తో కలిసి జ్యోతి టీవీ 9 హైదరాబాద్.